ఒక వ్యక్తి మీద ఏవేరండి దాని పర్యవేక్షణ అధికారులు మీద ఎవరి మీద చర్య తీసుకున్నారండి వాటికి? ఎవరో ఒకటి పాల సప్లై చేసిన వాడు ఒకరితోనే అది సంవత్సరం ఎందుకు జరిగింది అంటే మీ నిర్లక్ష్యం, మీ మానిటరింగ్ లేకపోవడం, మీ పర్యవేక్షణ లేకపోవడం, ఈ ప్రభుత్వం అంటే భయం లేకపోవడం. పర్వాలేదు నేను కల్పించుకొని ఇచ్చేసి ఆ లోకల్గా ఉన్న స్థానికంగా ఉన్న నాయకులకు వచ్చి ఇంత ముట్ట చెప్తే చాలు, వాళ్ళకి ఎవడు ప్రాణం పోయినా పర్వాలేదు అనే తత్వం వల్ల కదండి చనిపోయేది. మళ్ళీ ఏం మాట్లాడతారండి వాళ్ళు? కాదు చెప్పండి, మీరు చెప్పండి. అది వాళ్ళ ఇంట్లో తగ్గితే పాల్లో మీ ఇంట్లో తగ్గితే మన అందరం కూడా ఇంటికి ఉదయాన్నే పాలని అందరూ వాడతారు ఈ రాష్ట్రంలో. మనకు అలవాటుది, మన ఆచారం, మన ఉదయం నుంచి. అలాంటి పాలలో కల్తీ జరిగితే 5 చనిపోతే నేను 4, ఇవాళ పేపర్ తీస్తే 5. ఇంకా రేపు ఇంకా ఏమవుద్దో భగవంతుడు అమ్మకు జరగకూడదని ఆ దేవుడిని కోరుతున్నాను. జరిగితే ఎవరి మీద చర్య తీసుకున్నారండి మీరు? ముఖ్యమంత్రిగా వచ్చి ఆర్డర్ చేశారు ఏమని? ఎవరిని ఉపేక్షించు? ఏంటి ఉపేక్షించు? అసలు నీ దగ్గర కింద శాస్త్రస్థాయి నుంచి ఎందుకు జరిగింది అంశం మీద అసలు పెడితే అప్పుడు చర్య తీసుకోవద్దు. లేదు కదా, ఎవరో ఒక అతన్ని సప్లై అయినా లేకపోతే అది చేసిన ఒకరిని తీసుకొస్తే అయిపోయిందా? అది ఎప్పటి నుంచి ఒకరోజు కాదు కదా ఆ కల్తీ చేస్తుంది, ఈ ఒక్కరోజు కాదు కదా అవి చేసింది కదా, కొన్నాళ్ళ బట్టి జరుగుతుంది కదా, కొన్ని నెలల బట్టి జరుగుతుంది కదా. మరి ఎందుకు మీరు అతని మీద చర్య తీసుకోవట్లేదు? ఎందుకు ఆ ప్రాంతంలో అధికారులు ఏం చేస్తున్నారు? అది నా ప్రశ్న. అంటే ప్రభుత్వం అంటే భయం ఉండాలి. అమ్మమ్మో ఏమైనా తప్పు చేస్తే జరిగితే ఉపేక్షించని, అంతేగాని అవి లేకుండా ఏదో లేని పని మాటలు చెప్తే కాదు. కాబట్టి పూర్తిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అసలు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేదు. లా అయితే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టారు, కానీ మేము ఆర్డర్ లేదు ఎక్కడ. మా భరత్ చెప్పినట్టు, అలాగే మా ఇజ్రాయల్ చెప్పినట్టు. కాబట్టి మేము దాని నిరసనగా ఇవాళ సభ నుంచి వాకౌట్ చేస్తాం. పోలీసులు దేశంలో అట్టడుగు ర్యాంకింగ్ లో ఉన్నారు మీరు చెప్తున్నారు. సభలో హోంమంత్రి మాత్రం చాలా రాష్ట్రాలు మన పోలీసులను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అవునన్నా కదా, ఒక పని చేయండి, మీ టీవీలో కంపెనీ స్టేట్మెంట్ పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ చేయండి. దేశంలో పోలీస్ వెబ్సైట్ వాళ్ళ తాలూకా ఇచ్చిన వివరాలు చూడండి. దాన్ని బట్టి మేము చెప్పిన తప్పు అయితే రేపు సత్యబాబు గారు, ఎల్ఓపి గారు, వాళ్ళ తాలూకా సభ్యులందరూ వచ్చి ఈ రకంగా చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, ఇంక ఇదేం చెప్పింది మీరు చెప్పండి. అప్పుడు మమ్మల్ని మళ్ళీ మేము చెప్తాం. సిగ్గుపోయి నవ్విపోతారండి ఈ మాటలు చెప్పడానికి. ఎవరు అనుకుంటారండి? ఏమనుకుంటున్నారు ఉద్దేశం? ఏదో మాట చెప్పేసి కాలం కలిపి పప్పు గడిపోతారంటే జనం చచ్చిపోతున్నారండి బయట. అంతసేపు కష్టకాల చర్యలు. ఏ వైసీపీ నాయకుని కానీ ఏ నాయకుని కానీ అవమానపరచాలి, లేదు అతను ఇబ్బంది పెట్టాలి, లేదు వాళ్ళ మీద లేనిపోయిన కక్షలు పెట్టి వాళ్ళు జైల్లో పెట్టాలి తప్ప ప్రభుత్వం గాలి కొలిసింది పరిపాలన. ఈ ఒక్క అంశం కదా, అన్ని అంశాల్లో కూడా. అందుకు మేము ముందుకు వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు శాసనమండలిలో లా అండ్ ఆర్డర్ మీద జరిగిన డిస్కషన్లో హోంమంత్రి